ఇది ఒక సేఫ్ ఆప్షన్ గా భావిస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇది తాత్కాలికమా లేక పెద్ద మార్పా? నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఇది ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్. ఐటీ రంగం కొత్త మార్పులకు అప్డేట్ అవుతోంది, కానీ ఈ సమయంలో మార్కెట్లో అనిశ్చితం ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్ జాబ్ సెక్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. జాబ్ స్టేబుల్ గా ఉంటే హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది, జాబ్స్ అనిశ్చితంగా ఉంటే డిమాండ్ తగ్గిపోతుంది. ఇది ఒక సింపుల్ లాజిక్. కంటిన్యూ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు ఈ పరిస్థితిలో ఇల్లు కొనాలనుకుంటారా లేక వెయిట్ చేస్తారా? కామెంట్ లో చెప్పండి. మొత్తానికి చూస్తే ఒరాకిల్ లేఆఫ్స్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మొత్తం ఐటీ రంగంలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. ఈ మార్పు రియల్ ఎస్టేట్ ను కూడా ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో మార్కెట్ ఎలా మారుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ మరియు బిజినెస్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో. నమస్కారం. స్టోరీ నెంబర్ 8. హనుమంతుడు నివసిస్తున్న రహస్య ప్రదేశం ఏమిటో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. హనుమంతుడు నిజంగా ఇంకా ఈ భూమిపైనే ఉన్నాడా? ఆయన ఎక్కడ ఉంటాడు? మనకు కనిపించకపోయినా మన చుట్టూనే తిరుగుతున్నాడా? ఒకవేళ ఆయనకు ఒక ప్రత్యేకమైన నివాస స్థలం ఉంటే అది ఎక్కడ ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు మీరు ఎప్పుడైనా వచ్చాయా? పురాణాలు చెప్పే ఒక అద్భుతమైన రహస్యం ఇప్పుడు మీ ముందుకి తీసుకువస్తున్నాం. కలియుగంలో కూడా హనుమంతుడు భూమిపైన ఉన్నాడని నమ్మకం. మరి ఆయన నివసించే ఆ రహస్య ప్రదేశం ఏది? ఎందుకు అది సాధారణ మనుషులకు అందుబాటులో ఉండదు? ఆ ప్రదేశం వెనుక ఉన్న గొప్ప రహస్యాలు ఏమిటి అన్న దాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకరు. అంటే ఆయనకు మరణం లేదు. యుగాలు మారినా ఆయన జీవిస్తూనే ఉంటాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది హిందూ ధర్మంలో చాలా బలమైన నమ్మకం. అందుకే కలియుగంలో హనుమాన్